ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. 4వ శ్లోకం. ఆత్మాత్వం గిరిజామతిః పరిజనాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. యాక్చువల్గా ఈ శ్లోకం మీరు ఫలశ్రుతి అంటారు, సారాంశం అంటారు, అస్సలు పొందబడవలసినటువంటి ఫలితం అని అంటారు, ఏమంటారు. ఇది మొత్తం వేదాంతమే, అన్నీ వేదాంతమే. కానీ ఇందులో ముఖ్యంగా ప్రతి పదం అద్వైత వేదాంతం, అంతరార్థాలతో కూడి ఉన్నటువంటి. స్టార్టింగ్లోనే పదంలోనే తత్వం చెప్పేస్తున్నాడు. ఆత్మాత్వం, అయ్యా తత్వమసి, తత్వం అసి, నీవు ఆ పరమాత్మవే అయ్యున్నావు. అలాగే స్టార్టింగ్లోనే నువ్వు దేహము కాదు, ఆత్మవయ్యున్నావు. స్టార్టింగ్లోనే చెప్తే నువ్వే పరమాత్మ అయ్యున్నావు అని అంటే హే అంటారు ఎవరైనా సరే, అవునా కదా? పొగడ్తలకు అందరూ పడిపోతారు, కానీ ప్రారంభంలోనే నువ్వు దేవుడివి అని అంటే వేరు కదా, నువ్వు పరమాత్మవు అన్నావు అనుకోండి. ఏదైనా సహాయం చేసినప్పుడు నువ్వు దేవుడివి అని అంటే ఓకే కదా. ఇంకా కొంతమంది అంటారు ఏదైనా కొంచెం లజ్జగా అనిపించినా అదైనా ఇదైనా ఇదేంటి నా బాధ్యతనో నా ధర్మం ఇది ఒకటి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు దేవుడు వెళ్ళి అని అంటే పిలవకుండానే వచ్చి సహాయం చేసిన వాడు దేవుడు, అవునా కాదా? మనం తల్లి గర్భంలోకి వెళుతూనే గర్భం నుంచి వస్తున్నాము అని అనుకోండి, బయటికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసి పెట్టేస్తాడు ఆయన కదా. తాగడానికి, తినడానికి, పడుకోవడానికి, ఉండడానికి, వారి నిద్ర, అన్ని రకాల ఏర్పాట్లు అన్నీ చేసేస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడు అండి. అది ఓకే. కానీ ఇక్కడ నువ్వే దేవుడివి అని అంటే అయ్యా నువ్వు దేహానివి కాదు, ఆత్మాత్వం, నువ్వు ఆత్మవయ్యున్నావు. ఆత్మ మీన్స్ సచిదానంద స్వరూప, చావు పుట్టుకలు లేనివాడు, జ్ఞానస్వరూపమే అయినవాడు, ఆనందస్వరూపం అయినవాడు. చావు పుట్టుకలు, దేహం పుట్టింది, ప్రతి సంవత్సరం బర్త్డే కొందరు చేసుకుంటారు ఘనంగా, కొందరు సాధారణంగా చేసుకుంటారు, కొందరు అలాంటివి ఏవి చేసుకోకపోయినా నేరుగా కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏదో పూజ అయినా చేసుకొని వస్తారు, నమస్కారం అయినా చేసుకొని వస్తారు, తీర్థప్రసాదాలు అయినా చేసుకొని వస్తారు. ఏమి లేదండి మాకు చేసుకోలేము, కానీ గుర్తుంటుంది నేను పలానా రోజు పుట్టాను. ఎప్పుడు పోతావు?
తెలియదు కానీ పోతాం, ఖచ్చితంగా పోతాం. అవునా? సో అయితే ఇప్పుడు ఆత్మ అంటే చావు పుట్టుకలో లేనిది కదా. నేను చావు పుట్టుకలు లేని వాడిని ఎలా అవుతాను? కాబట్టి చావు పుట్టుకలో కలిగినటువంటిది దేహం, అది నువ్వు కాదు. మరి నువ్వెవరు అంటే, ఓ దేహంలో ఉన్నటువంటి ప్రాణాలు కూడా నిరంతరం మారిపోతూనే ఉంటాయి. ఏమండి సాధారణంగా చెబితే, ఓ డాక్టర్ గారండి నాకు ప్రాణం బాగలేదండి అంటాం, అవునా కదా? ప్రాణం బాగలేదంటే సుస్థి చేసిందండి, పేషెంట్ అయ్యానండి. ఆత్మకు దేహం ఉందా రోగం రావడానికి? మరి నాకు రోగం వచ్చింది అని అంటున్నావే, దేహాత్మభావమే. దేహంలో ఉన్నటువంటి ఏదో ఒక పార్టుకో లేదో మొత్తానికో రోగం వచ్చింది అంటే పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళుతున్నాం. ఏమయ్యా అది ఏదో వచ్చింది కదా, ఇంట్లో ఉండనివ్వరాదు? ఎవరైనా బంధువులు ఇస్తే మీ ఇంట్లో ఉండనివ్వవు, అలాగే నీ ఒంట్లో 10 రోజులు ఉండనివ్వరాదు? ఆహా, సస్సే మీరా కదా, నాకు దానికి పడదు. అవునా? అదైనా ఉండాలి, నేనైనా ఉండాలి అని మాత్రం అనవు. నేనే ఉండాలి, అది వెళ్ళిపోవాలి. కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నడుచుకుంటూ డబ్బులు ఆయనకి ఇచ్చి ఆ లోపలికి వచ్చిన దాన్ని కరిగి కొట్టేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే రోగం మనకి ఇష్టం లేదు. సరేనయ్యా, నువ్వేమైనా ప్రాణమా? నువ్వు ప్రాణాలే? నాకు ప్రాణాలు ఉన్నాయండి. ప్రాణం కాదండి. మరి నాకు ఆరోగ్యం బాగలేదని అంటావే, నాకు ఆరోగ్యం బాగలేదని అంటావే. ప్రాణాలకు ఆరోగ్యం బాగలేదు, ప్రాణాలు బలంగా లేవు, ప్రాణాలు ఆరోగ్యంగా లేవు కదా. సరేనండి, నువ్వేమన్నా మనసువా? నా మనసు బాగలేదు. ఏంట్రా దిగులుగా ముఖ పెట్టుకున్నావి అంటే, నాకు మనసు బాగలేదండి అంట. నా మనసు బాగలేదండి అంటావు. ఏ మనసుకి ఏమైంది? మనసుకు దెబ్బ తగిలిందా? అఫ్ కోర్స్, కనిపించని దెబ్బ కదా మనసుకు. మరి అలా అయితే గాయాన్ని కట్టుకట్టుకోవచ్చుగా. కట్టుకట్టుకోవడానికి మాత్రం దానికి వీలు లేదు. మరి ఏమైంది? దుఃఖంగా ఉంది, బాధగా ఉంది, శోకంగా ఉంది, నల్లతగా ఉంది, ఉత్సాహంగా లేదు, అలసిపోయి ఉంది, నీరసించి ఉంది. ఇవన్నీ మనసు లక్షణాలు. అవునా? మనసులో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్. అలాగే మనసులో పాజిటివ్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. హహహహ, ఉత్సాహంగా ఉంది, శక్తివంతంగా ఉంది, కొండలనైనా పిండి చేయగలను అనేటట్టు ఉంది, ఏమైనా చేయగలను. మనసులో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్. మనసే ప్రేమిస్తుంది. మనసు లక్షణాలు. నా మనసు బాగలేదండి, నువ్వు మనసు కూడా కాదు. ఏమయ్యా అర్థమవుతుందా? కొంచెం కొంచెం. ఏ బుద్ధి పనిచేయట్లేదా? ఓ, అర్థమయ్యేది ఎవరికి? బుద్ధి కానీక. బుద్ధి అలర్ట్గా ఉంటే విషయాన్ని పట్టుకుంటుంది, బుద్ధి శక్తివంతంగా ఉంటే ఏదైనా నిర్వహణ చేస్తుంది, బుద్ధి చురుగ్గా ఉంటే అర్థం చేసుకుంటుంది. సో బుద్ధి లక్షణాలు. మరి నువ్వెవరయ్యా? నువ్వు శరీరమా? నువ్వు ఇంద్రియాలా? నువ్వు ప్రాణాలా? నువ్వు మనస్సా? నువ్వు బుద్ధ? ఇవన్నీ నీకు సంబంధించినటువంటి వస్తువులు, పరికరాలు. బట్ నువ్వు వేరుగా ఉన్నావు. ఎవరు నువ్వు? నువ్వే త్వం ఆత్మ. వీటికి యజమానివి, వీటికి శక్తినిచ్చేవాడివి, వీటిని నడిపించేవాడివి, వీటికి డ్రైవర్, పైలట్. వాటిని ఆర్గనైజ్ చేసావు. సో అవి నువ్వు కాదు, గుర్తుంచుకో. సో ఎవరు నువ్వు? ఆత్మ. ఆత్మ అంటే అదేదో ఎక్కడో ఉంది అని కాదు. ఆత్మ అంటే నేను అని. ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపము.
ఆత్మాత్వం. రెండు ఎవరయ్యా? గిరిజామతి. ఆత్మ ఇంకొకటి గుర్తుంచుకోవాలి. ఆత్మ అంటే నేను, నేనే నువ్వు. ఇప్పుడు శివుడు చెప్తున్నాడు ఆత్మార్థం, నేను నువ్వే, నువ్వు నేనే. అరవైందా? ఆ పక్కన ఎవరుంటారు? పార్వతీదేవి ఉంటుందిగా శివుడికి. గిరిజామతి. మది మనస్సుందే, అంతఃకరణ. గిరిజా పార్వతీదేవయ్యా. పార్వతీదేవి మాయాశక్తి, అవునా? మాయాశక్తి. లోపల సత్వగుణం ఉంటే సాక్షాత్తు ఆమె అని గుర్తుంటుంది. కానీ తమోగుణం రజోగుణం కానీ వచ్చి మలినమైతే ఏమవుతుంది? నా మనస్సు అండి, మనసు సుఖిస్తాయి, రకరకాల భావాలన్నీ ప్రవేశిస్తాయి, లాభ నష్టం, ద్వంద్వాల దెబ్బకి పడిపోతూ ఉంటాం, లోన్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ మనస్సును కానీ సత్వగుణంలో నిలబడుకుంటే సాక్షాత్ పార్వతీదేవి. పార్వతీదేవి చేయలేనిది ఏదైనా ఉంటుందా? పార్వతీదేవికి చేతగానిది ఏమైనా ఉంటుందా? పైగా పార్వతీదేవికి ఏదైనా కష్టం కలిగింది అంటే పక్కన ఎవరు ఉంటారు? పరమశివుడు ఉంటాడు, ఉండడా? ఆమె అంతవరకు రానివ్వదు, అవునా? ఆయన పక్కనే ఉంటాడు. బాగా గుర్తుంచుకోండి. మనస్సు దిగజారితే భగవంతుడు దూరం అవుతాడు. సీతాదేవి చూడండి, మనసు ఎట్లా దిగజారుతుంది అంటే సీతాదేవి ఉదాహరణ కదా. అద్భుతంగా ఆ భగవంతుడిని దూరం చేసుకుంది, వెళ్ళిపోమంది. ఆమె కష్టాలు పడిపోయింది. భగవంతుడు దగ్గర ఉన్నంత వరకు ఆమెకి ఏ సౌకర్యాలు లేకపోయినా ఆనందంగానే ఉంది, సుఖంగానే ఉంది. భగవంతుడు అట్లాగా దూరం కావడంతో భయంకరమైన నరకాలన్నీ సదృశ్యం కావడం మొదలుపెట్టాయి. దానికి మొదట పార్వతీదేవిని ఉపాసించాలండి అని అంటే, సాత్వికి మాయను ఉపాసించాలి అని అంటే సత్వ గుణాలను నింపుకోవాలి మనస్సులో. అప్పుడు భగవంతుడు తోడవుతాడు. నీకు సాత్వికమైన లక్షణాలు ఒకటి కూడా లేదు అంటే భగవంతుడు గుర్తు కూడా రాడు. ఒకవేళ భగవంతుడే ఎదురైన భయపడి చచ్చిపోతావు, అవునా కాదా? రాక్షసులైనటువంటి వాళ్ళు దేవుడు ఎదురయ్యాడు అంటే, శివుడైనా సరే విష్ణువైనా సరే, దేవుడు ఎదురైతే నన్నేమో చేయడానికి వస్తున్నాడు అని భయపడి వస్తారా లేదా? సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, నీ మనసులో కానీ ఒక్కటన్నా సాత్విక లక్షణం ఉన్నా పెంపొందింప చేసుకోగలిగేటట్లయితే నీకు దేవుడు దూరం కాదు, దేవుడు దగ్గరగా ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. దేవుడికి నువ్వు దగ్గర అవుతావు, దేవుడు నీకు దగ్గర అవుతాడు. నీలో ఉత్సాహం పెరుగుతుంది, నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కానీ ఎక్కడ అయితే అసలు లోపల సాత్విక లక్షణాలే లేవో వాడు అసలు మనిషే కాదు. ఆ సూర్యుడు లేదా రాక్షసుడు ఆనపడతాడు భయంకరమైనటువంటి స్వరూపంగా. బాహ్యంగా రూపం ఉన్నదేనే కాదు, బాహ్యంగా కూడా చాలా అందంగా ఉంటారు రాక్షసులు కూడా. కానీ లోపల ఉన్నటువంటి భయంకరమైన లక్షణాల వల్లనే వాళ్ళు రాక్షసులు ఆనపడతారు. గిరిజామతి. అమ్మవారిని ఉపాసించడము అని అంటే సద్గుణాలను పెంచుకోవడం, సద్గుణాలను పెంచుకోవడం. అయితే రెండు ఉండాలి, బాగా గమనించండి. మనసులో లక్షణాలు పెరగాలి, బుద్ధిలో లక్షణాలు పెరగాలి. మన మీద మనకు విశ్వాసం రావాలి అని అంటే మనకు ఎదురైనది, మనకు బాధ్యతాయుతమైన పనిని మనం సక్రమంగా నిర్వర్తించగలిగే శక్తి లోపల ఉండాలి. ఇది బుద్ధిలోనిది. నీకు జ్ఞానం రావాలి, శక్తి రావాలి, నీ బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించగలగాలి. అప్పుడు నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది బుద్ధిలో పుట్టేటువంటి దైవ లక్షణం. కానీ నీకు ఏమి చేతకాని వాడివైతే అయితే చూడండి, ఏమీ చేతకాకపోయినా
మనసుగా నిర్మలంగా ఉంటే ఇతరుల చేత పనులు సాధించేసుకుంటాడు. కొంతమంది ఉంటారు ఈ చదువు సంధి లేకపోయినప్పటికీ కూడా ఏ పనైనా సరే ఇతరులను అడిగారంటే వెంటనే చేసి పెట్టేస్తారు. కారణం ఏంటంటే మనసు స్వచ్ఛంగా ఉంది అని. మనసు నిర్మలంగా ఉంది, మనసులో ఏ చెడు కోరికలు చెడు ఆలోచనలు లేవు అని. సో కాబట్టి ఏంటి అంటే నువ్వు మనసును కానీ స్వచ్ఛంగా ఉంచుకోవాలి అని అంటే మనసులో పెరగాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే అందరూ సుఖంగా ఉండాలనేటువంటి ఆలోచన ముందు ఉండగలగాలి. ఇతరులకు మోసం చేయడం కానీ, ఇతరులకు బాధలు కలిగించడం కానీ, ఇతరులకు అన్యాయం చేయాలని ఆలోచనలు కానీ, అలాగే ఇతరులకు అపహరించాలి అని కానీ, ఇతరులకు సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ, మనుషుల మీద కానీ నీకు కోరికలు, అధర్మబద్ధమైన కోరికలు ఏవైతే ఉన్నాయో మనసు కలుషితం అయిపోతుంది, మనసు నిర్వీర్యం అయిపోతుంది, మనసు భ్రష్టు పడుతుంది. అలాంటి వాళ్ళు ఎవరిని ఏమడిగినా వాళ్ళు కూడా చేయరు. సో కాబట్టి ఏంటంటే మనసులో మంచి గుణాలు అంటే మనసులో మంచి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం చూడండి, ఇంగ్లీష్లోనే వెర్బ్ అడ్జెక్టివ్ చెప్తాం కదా. అడ్జెక్టివ్ అంటే దేని గురించి తెలియపరుస్తుంది? మనసులో ఉన్న క్వాలిటీస్ గురించి చెప్పేదే అడ్జెక్టివ్. వెర్బ్ బుద్ధిలో క్వాలిటీస్ గురించి, బుద్ధిలో సమర్థతను గురించి బయటకు తీసుకోవచ్చు. సో ఇక్కడ అడ్వర్బ్ ఉంటుంది. అడ్వర్బ్ ఏం చేస్తుంది? వెర్బ్కి తోడవుతుంది, అడ్జెక్టివ్ కూడా తోడవుతుంది. ఎక్స్ట్రా క్వాలిటీస్ కదా. అవి బుద్ధికి సంబంధించినవి కావచ్చు, మనసుకు సంబంధించినవి కూడా కావచ్చు. జ్ఞానము సమర్థత బుద్ధిలో ఉంటుంది, మంచితనము మంచి గుణాలు అనేటువంటి మనస్సులో ఉంటాయి. ఇవి రెండు ఎక్కడైతే ఉంటాయో ఆ మనస్సుని, ఆ అంతఃకరణని సాక్షాత్తు పార్వతీదేవి అని అంటారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేయగలరు, ఏమైనా చేయగలరు. ఒకసారి ఒక ఆవిడ ఎవరు అమ్మగారి దగ్గరికి వచ్చి త్రికోటాశ్రమంలో, అమ్మ మిమ్మల్ని దేవిలాగా భావించి మీకు పూజ చేయాలి, లలిత పూజ చేసుకోవాలనుకుని నా కోరిక కలిగిందమ్మా, తదాస్తు అన్న. తదాస్తు మరి చేసుకో అన్నారు. మరి అమ్మ నాకు తెలియదమ్మా అని చెప్పి బ్రహ్మచారున నా పేరు చెప్పారు. నన్ను పిలిపించారు. ఏమయ్యా ఆమె కోరిక అటయ్యా ఈ విధంగా, ఏమైతే ఏం చేసుకొని ఏం చేసుకుంటే నాకు చేసుకొని నువ్వు చేయిస్తావా అన్న. ఓకే అమ్మ చేయిస్తాను. ఇంకా చేసుకోబో, ఏర్పాటు చేసుకోబో, 5 రోజులు పుట్టింది అంటే ఎలా చేయాలనో నాకు అర్థం కాలేదు. లలితాదేవి కూడా ఫోటో పెట్టి పూజ చేసుకుంటాం కదా. ఇప్పుడు అమ్మగారు కూర్చోబెట్టి లలితాదేవిలా పూజ చేయాలంటే ఏం చేయాలి? ఏం అర్థం కాలేదు. ఏం చేయాలి? నేరుగా అమ్మగారి దగ్గరికి వెళ్ళా, అమ్మ మీరు ఏదో పూజ చేయమన్నారు కదమ్మా, మరి అది నాకు చాలా కాదమ్మా, తెలియదమ్మా. మరి అక్కడ చేయిస్తారమ్మా అన్నారు. మీకు తెలుసు కదమ్మా, మిమ్మల్ని అడిగి నేర్చుకుందాం అనుకున్నాం. మీకు తెలుసు కదమ్మా, మీరు చెప్తారు లేరా నమ్మకం ఉంది అని. ఆ తర్వాత ఏముందయ్యా, అక్కడైతే ఫోటో పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేస్తావు, ఎక్కడైనా కూర్చుంటా ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా పూజ చేసేసుకో. ఐ మీన్ సింపుల్. సో ఇక్కడ ఏంటి ఏనంటే మనకు ఎవరైతే గైడ్ చేస్తూ ఉన్నారో, మనకి ఎవరైతే ఆదర్శవంతంగా మనకి గురుస్థానంలో ఎవరైతే ఉన్నారో, మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మనం ఏమి వెళ్ళి అడిగినా వాళ్ళు నేర్పిస్తారు. ఓసారి అలాగే వెళ్ళి మాకు వేదం నేర్చుకోవాలని ఉందమ్మా అని అడిగాను. ఓకే అలాగే అన్నారు. అమ్మగారు నేర్పిస్తారా? వెంటనే వేద పండితుని తీసుకోవచ్చు. అమ్మా మాకు ఆ శాస్త్రం వినాలని, సరే కూర్చో చెప్తా. సో ఇక్కడ ఏంటి అంటే మన గురువుని ఆత్మస్థానంలో భగవత్ స్థానంలో కానీ మనం చూసుకోగలిగేటట్లయితే మన మనసు బుద్ధి రెండు ఏకాగ్రం అయ్యి మన మనసు ఏది సాత్వికి ప్రకృతి పార్వతీదేవి స్థాయికి రావడానికి, ఆత్మను అందుకునే అర్హతను పొందడానికి అవకాశం ఉంటుందండి. సో లోపల అది ఏంటంటే మనసు నిర్మలంగా బుద్ధి ఏకాగ్రంగా ఉంటే ఐడియా వస్తుంది. మనకు అవసరమైంది ఏదైనా సరే ఎలా చేయాలి, ఎవరిని సంప్రదిస్తే
అది మనకు అందుతుంది, నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటి విషయం తెలుస్తుంది. ఓకే. సో కాబట్టి ఏంటంటే అంతఃకరణను సత్వగుణంతో నింపుకోవాలి. 2, అంతఃకరణ అంటే మనసులో గుడ్ క్వాలిటీస్, బుద్ధిలో సమర్థతలు, ఎఫిషియన్సీ 2 డెవలప్ కావాలి. దెన్ పరిజనా ప్రాణా, అత్యంత ముఖ్యమైనది. పరిజనులు అని అంటే సేవకులు, అర్థమైందా? సేవకులు ఒక విధంగా అంటే పనివాళ్ళు అని అంటే దూరంగా ఉండి పనిచేసి వెళ్ళిపోతారు. సేవకులు అనే పదాన్ని వాడినప్పుడు వాళ్ళు దగ్గరగా కూడా ఉండి సేవ చేస్తారు. ఒకవేళ ఇంట్లోనే ఉంటారు, రాత్రి మొగళ్ళు ఇంట్లో ఉండి ఏది కావాలనుకున్నా, అవునా కాదా? రాత్రి పౌన అప్పచెప్తావు, ఆ పని చేసి జీతం తీసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు కూలీ తీసుకొని వెళ్ళిపోతారు, లేకపోతే నెల అది జీతం తీసుకొని వెళ్ళిపోతారు. కానీ సేవకులు ఎవరయ్యా? అవునా, గురువుకి శిష్యుడు సేవకుళ్ళగానే పనిచేస్తాడు, భగవంతుడికి భక్తుడు సేవకుళ్ళగానే సేవ చేస్తాడు కదా. ఇక్కడ ఏంటి అంటే 24 గంటలు మనల్ని వదలకుండా మన వెంట అంటుకొని, మనం చెప్పకపోయినా మన పనులన్నీ, మన అవసరాలన్నీ తీర్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళండి సేవకులు. ఎవరయ్యా? ప్రాణాలు. ప్రాణాలే సేవకులండి. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, 10 ప్రాణాలు ఉన్నాయి. అవన్నీ ఎలాగా సేవ చేసి పెడతాయండి? ఎంత విచిత్రమో చూడండి. ఒకటి గాలి పీల్చి పెడతాది, అది కానీ పని చేయకపోతే మనం సచ్చూరుకుంటాం. పంచ ప్రాణాల్లో మొదటిది ముక్కు దగ్గర కూర్చొని గాలి పీలుస్తూ ఊపిరితిత్తులు కూర్చొని దాన్ని ఆడిస్తూ ఉంటుంది, అవునా? ఇదే జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా సూపర్వైజ్ చేస్తారు, జ్ఞానేంద్రియాలన్నింటినీ. ప్రాణం. రెండవది ఆపానం. ఇది ఏం చేస్తుంది? కర్మేంద్రియాలని పనిచేయిస్తూ లోపల నా చెత్తా చెదారం ఉంటుందే, వేస్ట్ అంతా మలమూత్రాల ద్వారాగా బయటకు పంపిస్తూ అపానం, అవునా? గమనించండి, దీన్ని ఇంకొంచెం లోపలికి చూడండి, ఎంత సేవ చేస్తూ ఉంటుందో. మూడవది సమానం. అది మనం తిన్నదంతా చెత్త చెదారం అంతా నోట్లో వేసేస్తే అది లోపలికి వెళుతూ ఉంటే తీసుకెళ్ళి జీర్ణకోశంలో కూర్చొని చక్కగా అరిగించి పెడతాది. దాని సారమైన పదార్థాన్ని వ్యానానికి ఇస్తుంది, పరిగిరాని దాన్ని అపానానికి ఇస్తుంది. వ్యానం ఈ పొట్ట అందించిన, జీర్ణకోశం అందించిన, సమానం అందించిన సారాన్ని తీసుకెళ్ళి గుండెలోకి తీసుకెళ్ళి గుండె నిల్వ ఉంచుతుంది. ఉదానం మొత్తం బాడీని అంతటినీ సూపర్వైజ్ చేస్తుంది. ఎక్కడెక్కడికి ఏ విధంగా రక్తం అవసరం ఉందా సప్లై చేయడానికి సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సేవకులు. ఉపప్రాణాలు ఏం చేస్తాయి రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.